ఒక్కసారి ఎగ్జామిన్ చేద్దాం. ఎందుకు వచ్చి ఉంటుంది అంతటి మాట అంటారు? ఒకటి ఫ్లోలో ఎమోషన్లో వచ్చేసిన మాటగా చూస్తారా? బికాజ్ ఇది ఏదో గాల్లో పొలిటికల్ అలిగేషన్స్ ఇన్ కాంటెక్స్లో అవన్నీ చెప్పడం వేరు. ఇది ఒక స్పెసిఫిక్ థింగ్ అబౌట్ అ స్పెసిఫిక్ ఫ్యామిలీ అండ్ అ స్పెసిఫిక్ ఈవెంట్, లైక్ సంబడి ఈజ్ వెరీ పర్సనల్ థింగ్ లైక్ అ డివోర్స్. సో మరి ఎందుకు వచ్చింది ఇంత పెద్ద మాట? అంటే అది ఆవిడ నమ్మి చెప్పారా? నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు నమ్మటం నమ్మకపోవడం, మీరు నమ్మినా కూడా అలాంటిది ఇందాక చెప్పాను కదా, ఆ పొజిషన్లో చెప్పలేరు కదా. మీరు ఇంటర్నల్గా నమ్ముతుంది, బయట ఎలా చెప్తారు మీరు? ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉండాలి. ఏదైనా ఒక అలిగేషన్ చేసినప్పుడు ఏదో ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ చేతిలో పెట్టుకుని చెప్పాలి. లేదంటే ఇలా అంటున్నారని మీరు అన్నట్టు ఇండికేటివ్ గా ఏదో అది కూడా మీరు అది గాసిప్ అంటారండి. ఫస్ట్ గాసిప్ ని మీరు క్రిమినల్ కేసా ఒకవేళ నిజంగా జరిగింది అనుకోండి, ఎవరు పెట్టాలి కేసు? అది సమంత గారు పెట్టాలి. విక్టిమ్ ఆవిడ కాబట్టి ఆవిడే మాట్లాడకుండా బయట వాళ్ళు మాట్లాడితే అది దానికి ఎవిడెన్స్ కి మీనింగ్ ఏంటి అసలు? ఇందుకు జరిగింది నా విడాకులు అని ఎవరు చెప్పగలుగుతారు? నాగార్జున, చైతన్య, సమంత, వీళ్ళు ముగ్గురు తప్పిస్తే వేరే ఎలా చెప్పగలుగుతారు? లేకపోతే వాళ్ళని మేమే చెప్పామని చెప్పాలి. అవును, కరెక్ట్. సెకండ్ గ్రేట్. బట్ ఇప్పుడు ఎందుకు అన్నారు అంటే, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ప్రతి దానికి మీకు కాన్స్పిరసీ థియరీస్ ఉండొచ్చు. ఈ ఎజెండా ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే రాజకీయ కుట్రల్లోంచి ఏదైనా వచ్చిందా అంటే నాకు తెలియదు. నా ఒపీనియన్, కొన్ని ఇలా గాలి వార్తలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం చాలామంది గురించి. అవును, అది మనం ఇంటర్నల్గా మాట్లాడుకుని ఒక పర్టికులర్ టైంలో మనలో నిజమైపోతాయి. మనలో నిజమైపోయినప్పుడు ఒక గబుక్కుని ఎక్కడ మాట్లాడుతున్నో తెలియక అదే బయటకు వచ్చేస్తుంది. ఒక కోపంలోనో ఒక ఆవేశంలోనో అది మనం ఆలోచించుకొని అనేస్తాం. అలా అయి ఉంటుందని నా అభిప్రాయం. జస్ట్ ఒక షీ కుడ్ కంట్రోల్ హర్సెల్ఫ్. తను ప్రైవేట్గానో ఎవరో చెప్పింది నమ్మి అది గబుక్కుని బయటకు అనేసారు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ అలా గబుక్కుని అనుంటే ఆవిడ అన్న మరుక్షణం తెలిసి ఉండాలి. లేకపోతే ఆ మీటింగ్ ఆ పబ్లిక్లో మీడియాలో మాట్లాడిన తర్వాత కూడా వాడికి తెలిసి ఉండాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ అసలు టాపిక్ ఎత్తట్లేదు. ఎంతసేపు సమంత నుంచి వెనక్కి తీసుకున్నాను అది ఇది అని చెప్తున్నారు, కానీ నాగార్జున్ని, నాగ చైతన్య అన్న దాని గురించి ఆవిడ మాట్లాడలేదు అసలు. అది నాకు సర్ప్రైజ్. అది కరెక్ట్. అంటే అంత బ్లాటెంట్ ఓవర్ సైట్. ఇప్పుడు ఇంతవరకు నాగార్జున గురించి కానీ చైతన్య గురించి ఒక కాంట్రవర్సీ కానీ ఏది కానీ ఎవరూ ఎప్పుడు వినలేదు. వాళ్ళ మానని వాళ్ళు ఉంటారు. ఐ బిలీవ్ దట్ దే ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఎవ్రీ విచ్ వే, ఇన్ ఎనీ విచ్ వే. వాళ్ళని అంత మాట అనటం అన్నీ ఒకవేళ గబుక్కుని అనుకోకుండా అనేసినా కూడా అది మెయిన్ అపాలజీ అక్కడ చెప్పకుండా వేరే అన్ని మాట్లాడతాం అనేది నాకు సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఈ కూలగొట్టడాలు అనే హైడ్రా కార్యక్రమంలో ఎన్కన్వెన్షన్ కూలగొట్టకూడదు అని గొడవెత్తేది ఇక్కడ నాగార్జున గారి ఫ్యామిలీ. ఎన్కన్వెన్షన్ కూలగొట్టకపోవడానికి గతంలో చలామణి అవ్వడానికి ఎవరు? గత గవర్నమెంట్, అందులో మంత్రి కేటీఆర్. వీళ్ళ ముగ్గురిని బహుశా అటాక్ చేసే క్రమంలో బై మిస్టేక్ సమంతాన్ని వాడేసుకున్నారా? అది ఎలా ఇప్పుడు అక్కడ ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది? అక్కడ కేటీఆర్, నాగార్జున ఇద్దరు కలిసి ఉన్నారని ఒక్క నిమిషం అనుకున్నాం. అక్కడ ఆవిడ ఏం చెప్తున్నారు? డిమాండ్ చేశారని చెప్తున్నారు. కోల్చకుండా ఉండాలంటే తనని పంపాలి నా దగ్గరికి, అది డిమాండ్. అది హౌ ఇస్ దట్ ఇద్దరు కలిసి ఉంటాం అనేది? ఆ డిమాండ్ బట్టి ఎన్కన్వెన్షన్ కాపాడటానికి వీళ్ళు ఆవిడని ఫోర్స్ చేశారు. దట్ ఈస్ ద నేరేటివ్ షీ ఈస్ గివింగ్ at the end of the day. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు దెబ్బలాడాలి, ఏదైనా కౌంటర్ థియరీ చెప్పాలి అంటే, నాకు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎవరితో మాట్లాడాను, నాకు ఎంతో కొంత మంచి రెస్పెక్ట్ ఉండదు జర్నలిస్ట్. తను నాతో అంటాడు, ఇదంతా నాగార్జున డైవర్షన్ టాక్టిక్ అంటే ఎన్కన్వెన్షన్ చేసిన దానికి పగ తీర్చుకోవడానికి నాగార్జున ఇలా చేస్తున్నాడు అని చెప్పాడు. ఇది మన ఈ డిఫమేషన్ లేకపోతే దీన్ని ఇష్యూ చేయడానికి. నేను అది ఇప్పుడు మిమ్మల్ని, మీరెవరు ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్, వేరే వాళ్ళు చేసిన న్యూస్ మీరు రాస్తారు, అది మీ జాబ్. మిమ్మల్ని ఎలా అంటే, మీరు మీ కొడుకు కలిసి మీ కూతుర్ని మీ కోడలను తన భార్యను అలా పంపించమంటే మీరు ఊరుకుంటారా? ఎవరైనా అసలు సృష్టిలో ఏ ఫ్యామిలీలో అయినా అలాంటి ఇన్సల్ట్ ఎవరన్నా భరించగలుగుతాడా అంటే మళ్ళీ దానికి ఆన్సర్ లేదు.
ఇది జరిగినా జరగకపోయినా ఏ విధంగా కూడా ఆవిడ అన్న 3 లైన్స్కి ఎక్కడ కనెక్షన్ అనేది కుదరదు. దిర్ కెనాట్ బి ఒక ఎక్స్క్యూజ్ అనేది రావటానికి వీలు లేదు అసలు. కరెక్టే, మీరు అన్నది రైటే. సమాంతకి సారీ చెప్పడం ఏమిటి అని అడిగారు మీరు. అసలు నేచర్ ఆఫ్ ద సారీ ఏమిటి? అయ్యో నాకు తెలిసినా కూడా నేను చెప్పుండకూడదు ఫస్ట్ సారీ అదా, లేదు అలా మాట్లాడేశాను నేను. ఇప్పుడు ఫైనల్గా కూడా అదే అంటున్నారు. నేను రెండు స్టేట్మెంట్ చూడలేదు. నేను విన్నది ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు, అందుకని నేను చెప్పా. ఎందుకంటే ఆ విలన్ అనే అతను తెలియాలి కాబట్టి అనేది దట్ ఈస్ హర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఎ వే. నౌ హూ ఇస్ సపోజ్డ్ టు బి ద విలన్ హియర్? కేటీఆర్ ఆర్ అక్కినేని గారు? అది ఈ రెండు సెపరేట్ ఇష్యూస్ అంటున్నా. నాగార్జున ఇష్యూలో నాగార్జున విలన్. బట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద అంటే వాళ్ళని బెదిరించేసి నేను ఒక రౌడీలాగా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవటం అనేది వేరు. మీ ఆస్తి నేను కొల్లగొట్టుకోండి అంటే దాన్ని అన్కన్వెన్షన్ కూల్చకుండా ఉంటానుకుంటే వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళే విలన్స్ అక్కడ. దానికి ఇంక దీనికి సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ దట్ వన్ లైన్ మేడ్ ద హోల్ డిఫరెన్స్ యాక్చువల్గా. యూనో ఇప్పుడు జస్ట్ అక్కడ ఆపేశారు అనుకోండి, ఏది విడాకుల ఇష్యూ లేకుండా సమంతాన్ని పంపమని అడిగాడు కేటీఆర్, ఎన్కన్వెన్షన్ కోల్చకుండా, అది ఒక్కటే అనుకోండి, అది ఎలిగేషన్ అవుతుంది, అది హియర్సే. దాని మీద ఏమొస్తుంది, అది కేటీఆర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దాంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు అనేది కంప్లీట్లీ నేరేటివ్ డిఫరెన్స్ కదా. అది దానికి విడాకులు అయిందని, అది దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. అది నాకు షాక్. కానీ ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచించి, సపోజ్ ఎవరో దారిన పోయే వాళ్ళ దగ్గర చెప్పారు ఇలా గాసిప్ వచ్చింది, వీళ్ళు ఇలా ఫలానా ఫోన్ చేసి ఫోర్స్ చేసి ఇలా చేయకపోతే నేను కూల్ చేస్తా అని అన్నా అనుకోండి. ఇవాళ రోజున టెక్నాలజీ ఏరాలో ఒక చాలా పెద్ద కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు దిస్ ఈజ్ ఇన్స్టిగేటెడ్ బై ఫార్మర్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, దిస్ హోల్ క్విడ్ ప్రోకో. ఓకే, ఎవరైనా చేస్తారా మెడకాయ మీద తలకాయ ఉండి ఒక రికార్డింగ్ పెట్టి బయట పెడితే ఎంత రచ్చరచ్చ అయిపోతుంది. బట్ అది ఇప్పుడు లాజికల్గా దీనికి ఎక్కడా కూడా దేర్ ఇస్ నో పాసిబిలిటీ. Then how could a minister? And you see, because we are living in a world where we are living on conspiracy theories. Conspiracy theory by definition can never be proved. Prove చేస్తే conspiracy theory అవ్వదు కదా. అది చాలా మంది 9/11 అటాక్ అమెరికా చేయించుకోండి నమ్ముతారు. అవును, అది కాన్స్పిరసీ థియరీ. దానికి ఎవిడెన్స్ ఎవడు అడగడో నమ్మి వాళ్ళు నమ్ముతారు అంతే. అది కాంటెక్స్ట్. అలాగే ప్రైవేట్ అఫైర్స్, రిలేషన్షిప్స్ గురించి కూడా చాలామంది చాలా నమ్ముతారు. అది ప్రైవేట్గా నమ్ముతారు. అవును, ఒఫీషియల్ పొజిషన్లో ప్రెస్లో చెప్పటానికి మీరు ప్రైవేట్గా నమ్మటానికి చాలా తేడా ఉంటుంది. దట్ ఈస్ హోల్ ఇష్యూ కదా ప్రాబ్లం.